Selective. Attention. Selective. Hey, silent. Keep quiet. Attention. Right. My friend. Selective. అందరికీ శుభోదయం. ఈరోజు మన పాఠశాలలో జరిగే మాదిరి ప్రార్థనా సమావేశం, మోడల్ ప్రేయర్. దీనికోసం అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ కరతాళ ధ్వనుల మధ్య స్కూల్ కమిటీ చైర్మన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి Detective. Attention. Class leader report. Detective. Class leader report. Hey, మాట్లాడద్దు. What of 508? Detective. Attention. Prayer Vande Mataram. सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं। शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। Detective. Attention. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. కలగలా గోదారి కదలిపోతుంటేను, తిరవిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, ముడిపాల ముత్యాలు దొరలుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నారాలు, చిక్కైన తలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ బుధ శక్తి, మల్లమ్మ పతి భక్తి, సిమరు సుధీయుక్తి,
కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని వాయు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి Redacting. Tension. Logam. Hey. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते सङ्गोऽस्त्वकर्मणि Redacting. सर ఒక నిమిషం బాగుంది Tension. తాత్పర్యం భావం నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారి కాదు ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయదు అలాగని కర్మలను చేయడం కట్టబెట్టుకుంటావా Redacting. Tension. School safety pledge. రెడ్ పొజిషన్ నిలబడండి. రెడ్ పొజిషన్. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాణిపాకం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులము మా పాఠశాల అందరికీ సురక్షితమైన మరియు సంతోషకరమైన ప్రదేశంగా ఉండేలా చూస్తామని పాఠశాల అధిపతికి అన్నింటా మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్లేట్ మాట్లా సైలెంట్ ఉండాలా. My brothers and sisters, I love my country, and I am proud of it, rich and very heritage. I shall always try to be worthy of it. I shall give my parents, teachers, and all elders respect, and treat everyone with courtesy. I shall be kind to animals, to my country, and my people. I pledge my devotion in their well-being and prosperity. Alone lies my happiness. పుత్రులకు లక్కరలేదు కటారు లీటలేదు బన్నుటలేదు శాస్త్రముల ప్రాణము దీయుటలేదు నెత్తురన్ జున్ను విధాన బట్టి తెగ జుర్రుటలేదు జగత్ చరిత్రలో కన్నదియుగాని విన్నదియుగాని రణంబిది విక్రమింపుడి మహాత్ముని ఆస్థాన కవిగా పేర్కొన్న తుమ్మల సీతారామ శాస్త్రి సందేశం అనే పాఠంలో గాంధీజీ స్వాతంత్ర పోరాటాన్ని శాంతియుతంగా కట్టెలు ఆయుధాలతో కాకుండా మనం శాంతియుతంగా స్వాతంత్రాన్ని సంపాదించాలని గాంధీ కోరడమైంది. Longest and shortest bones in our body. I repeat my question. What is the name of the longest and shortest bones in our body? Anybody? Answer is the longest bone is femur and the shortest bone is stairs. Cheppandi. Longest bone is femur. Shortest bone is
Stairs. Next. Correct is. Attention. Today's importance. Today's importance, Punjab Kesari, Lala Lajpati Rai birthday. Today's important is Punjab Kesari, Lala Lajpati Rai birthday. Thank you. Correct is. Attention. Use. టుడేస్ న్యూస్ చదువుతున్నది కృష్ణవేణి. ఈరోజు న్యూస్ పాఠశాల అసెంబ్లీ వార్తలు, అంతర్జాతీయ వార్తలు. భారతదేశంలో నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసియా దేశాల విమానాశ్రయాలు మళ్ళీ కోవిడ్ తరహా స్క్రీనింగ్ను ప్రవేశపెట్టాయి. అణు శాస్త్రవేత్తలు డూమ్స్డే క్లాక్ను 85 సెకండ్లకు సెట్ చేశారు. ఇది ఇప్పటి వరకు అర్ధరాత్రికి అత్యంత సమీపం. అమెరికా భారీ శీతాకాల తుఫాను ప్రభావంతో అల్లాడుతుండగా ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జాతీయ వార్తలు. తాజాగా ఖరారైన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని మోదీ అన్ని ఒప్పందాలకు తల్లిగా అభివర్ణించారు. కుల వివక్షపై యూజీసీ 2026 నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తూ అవి అసత్యమైనవని, స్వార్థపూరితమైనవని పేర్కొంది. రాష్ట్ర వార్తలు. రాష్ట్రం నుంచి 20 పాఠశాలలు జాతీయ స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ పోటీలకు ఎంపికయ్యాయి. ఏపీపీఎస్సీ 2023 గ్రూప్ 2 తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పిఎంశ్రీ పాఠశాలల్లో వార్షికోత్సవం మరియు వీడ్కోల్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. క్రీడా వార్తలు. క్రికెట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య 4వ T20 మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలో జరగనుంది. గత ఏడాది తన అద్భుత ప్రదర్శనలకు గాను జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. నేటి సూక్తి. 2 కప్పులు కలిసి సరైందిగా మారవు. నేటి జీకే ప్రశ్న. ది రోజ్ సిటీగా పిలువబడే నగరం ఏది? రోజ్ సిటీగా పిలువబడే నగరం పెట్రా జోర్డాన్. థ్యాంక్ యూ. Correct is. Attention. Correct is. HM's notes. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనే కుటుంబంలో ప్రథమ పౌరుడైనటువంటి మా ఎస్ఎంసీ చైర్మన్ జి భారత్ ప్రకాష్ గారికి, ఈ పాఠశాల అనే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి, కుటుంబ సభ్యులైనటువంటి మా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. పిల్లలు మీ అందరికీ శుభాశిష్యులు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేది మన భారతీయ పురాతనమైనటువంటి శ్లోకం, సంస్కృత శ్లోకం. అంటే దీని అర్థమేమి? ప్రపంచం ఈరోజు ఈ ఉన్నత స్థానానికి చేరుకున్నది అంటే దీనికి మూల కారణము దైవము, గురువు, అన్ని కర్త కర్మ క్రియ అన్నీ కూడా గురువే. గురువు అనే వాళ్ళు లేకపోతే ఈరోజు మనం ఇటువంటి స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఆనాడు శ్రీరామచంద్రుడైనా సరే, శ్రీకృష్ణుడైనా సరే ఒక సాధారణ వ్యక్తులుగా ఈ భూమి మీద జన్మించినప్పుడు గురువుల దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే. ఈరోజు ప్రపంచం చాలా ఆధునికంగా ముందుకు పోతూ ఉంది అంటే కూడా దానికి కారణం వచ్చి గురువే. టెక్నాలజీ పరంగా మనం ఎంత అభివృద్ధి చెందినా కూడా ఈ టెక్నాలజీ అన్నిటికీ కూడా సృష్టించబడడానికి ఒక వ్యక్తి కారణం. ఆ ఏ రంగంలోనైనా వ్యక్తులు తయారీ అయినారు అంటే ఒక శాస్త్ర రంగం కావచ్చు, లేదంటే వైద్య రంగం కావచ్చు, లేదంటే వ్యవసాయ రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా వ్యక్తులు ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళని తయారు చేసిన గురువులే ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పి మన ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా అది ఎప్పుడు సాధ్యమవుతుంది, అది ఎప్పుడు గురువు యొక్క ఆశయం నెరవేరుతుందంటే విద్యార్థులు ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మీరు ఈ స్థాయిలో
మరి ఉపాధ్యాయులు మనకి ఏదైతే బోధిస్తున్నారో దాన్ని మనం పొందాలి, తీసుకోవాలి అనే ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. తప్పితే గురువులు ఎంత బాగా కష్టపడినా కూడా మీ వైపు నుంచి స్పందన లేకపోతే అది నిరుపయోగం అవుతుంది. కాబట్టి ఈ ధర్మాన్ని ఎంచి మీరందరూ చక్కగా చదువుకొని మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చాలా వరకు మార్పు వచ్చింది నేను ఈ స్కూల్కి వచ్చినప్పటికీ. కానీ ఇంకా కూడా మేమైతే ఏ ఆశిస్తున్నామో ఆ స్థాయిలో మీ దగ్గర నుంచి లేదు. కొద్దిమంది పిల్లల వల్ల కొన్ని చిన్న తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ. అవి కూడా లేకుండా సవరించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నా కుటుంబంలో ఏ విధంగా అయితే నా సభ్యులు సహకరిస్తున్నారో ఆ విధంగా చక్కగా సహకరిస్తున్నారు. ఇటువంటి మంచి వాతావరణాన్ని మనం చెడగొట్టకూడదు, అది బాగా ఉండాలి. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల అభివృద్ధిలోకి రావాలి. ఇట్లా ప్రభుత్వ పరంగా కానీ మరి స్థానికంగా ఉన్నటువంటి మా ఎస్ఎంసీ కమిటీ సభ్యులు కానీ ప్రజలు కానీ మనకు చక్కగా పాఠశాలకు అభివృద్ధికి తోడ్పడుతున్నారు. గత వారంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసిన విషయమే. మన పాఠశాలలో మనకు సంబంధం లేకుండా ఇతర నిర్మాణాలు చేపట్టేదానికి దాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ఆదివారం రోజు ఏ విధంగా సహకరించారో మీ అందరికీ తెలుసు. ఎందుకు సహకరించారు వాళ్ళు? పాఠశాల అభివృద్ధి బాగుండాలి అనే ఉద్దేశంతో మన యాజమాన్య కమిటీ కావచ్చు, ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా మన పాఠశాల మీద ఒక మంచి దృక్పథంతో ఆశ పెట్టుకొని ఉన్నారు. ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి చెందాలి, ఇప్పుడే పిల్లల కోసం మనం ఏమైనా చేయాలి అనేది ఎవరో చెప్తే వచ్చింది కాదు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మనకు సహకారం అందిస్తున్నారు. మరి అదేవిధంగా అమ్మాయిలు కూడా అక్కడ టాయిలెట్స్ కట్టిస్తున్నారు. ఇది కూడా కొన్ని లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి మరి సమీపంలో ఉన్నటువంటి బాల్మరీ లారీ ప్యాకేజింగ్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారంటే ఏమర్థమో? మీకోసం మీరు చక్కగా చదువుకోవాలి. ప్రభుత్వము చేస్తూ ఉంది, ప్రజలు చేస్తున్నారు, ఇట్లా ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటిని మీరు బాగా అందిపుచ్చుకోవాలి. అది కొంత లోపంగా ఉందని నేను చెప్పగలను. కాబట్టి అవన్నీ మానేయండి. మీ భవిష్యత్తు బాగుండాలా, మీరు మాలాగా మంచి స్థానాలను అధిరోహించి భవిష్యత్తులో మీ సమాజానికి, మీ పాఠశాలకు కూడా ఇటువంటి చక్కటి సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మన శాంతా మేడం గారి ఆధ్వర్యంలో మన ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా ఈ మోడల్ ప్రేయర్ను ప్లాన్ చేసి విజయవంతం చేసినందుకు అందరికీ కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ సుభాషి సమాగే गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता